నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీలోని సూలూరుపేట రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో మన ఇండియాలో దాదాపుగా అమృత్ భారత్ స్కీమ్‌లో 1300 రైల్వే స్టేషన్‌లు అయితే రీడెవలప్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క సూలూరుపేట రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్‌మెంట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు రీడెవలప్‌మెంట్ అయిన తర్వాత ఈ యొక్క రైల్వే స్టేషన్ లుక్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా పెట్టిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్‌గా మనకు ఈ యొక్క సూలూరుపేట అనేది ఇదివరకు నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ఉండే. ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంది. ఇటు సైడ్ నుంచి అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్కి అయితే రావాల్సి ఉంటుంది. మన బస్ స్టాండ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే ఉండడం జరుగుతుంది. చూడొచ్చు. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనమాట రైల్వే స్టేషన్ ఎంట్రీ. ఇదివరకు ఎలా ఉండేదంటే నార్మల్ చిన్న బిల్డింగ్, అలాగే 3 ప్లాట్ఫామ్స్ అయితే నార్మల్గా ఉండే రైల్వే స్టేషన్. రీడెవలప్మెంట్ అయిన తర్వాత ఎంట్రీలోనే చాలా అద్భుతంగా ఎలివేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఈ ఇండియాలో రీడెవలప్మెంట్లో భాగంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అంతా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారో ప్రతిదీ కూడా లోకల్గా ఏదైతే బాగా ప్రచారంలో ఉంటుందో, అంటే టూరిజం పరంగా టెంపుల్స్ కానీ, లేదా అక్కడ ఏమన్నా ప్లేసెస్ కానీ ఏవైతే బాగా ప్రచారంలో ఉంటాయో వాటికి సంబంధించి డిజైన్లు అంతా కూడా రూపొందించడం జరుగుతుంది అన్నమాట. ప్రతి రైల్వే స్టేషన్కి ఆ ఏరియాకి సంబంధించి సూలూరుపేట రైల్వే స్టేషన్ ఫస్ట్ ఎంట్రీ దగ్గర ఆర్చ్ అనమాట ఇది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రైల్వే స్టేషన్ చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం ఒక టెంపుల్ లుక్ ఉంది కదా. యాక్చువల్గా ఈ యొక్క సూలూరుపేటలో చెంగాలమ్మ టెంపుల్ చాలా ఫేమస్. అందువల్ల మనకు ఈ లుక్ అంతా కూడా, డిజైన్ అంతా కూడా ఇంటి దగ్గర మొత్తం ఆ యొక్క టెంపుల్ చూడండి. ఒక టెంపుల్ ఫీల్ అయితే వస్తుంది ఇంటి దగ్గర అయితే. మొత్తం టోటల్గా 100% కూడా ఆ యొక్క టెంపుల్ గురించే ఉంటుంది. అలాగే పక్కనే మనకు ఈ యొక్క స్పేస్ మనకి ఏదైతే శ్రీహరికోట ఉంటుందో ఇక్కడ నుంచి ఒక మనకు 30 కిలోమీటర్ దూరంలోనే శ్రీహరికోట కూడా ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించిన రాకెట్లు అవన్నీ కూడా డిజైన్ లోపలైతే ఉన్నాయి. మొత్తం టెంపుల్ లుక్ అండి. ఒక ఆర్చ్ లాగా బాగా డిజైన్ చేశారనమాట. ప్రతిది కూడా ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఇదివరకు నేను చూపించాను. మంగళగిరి రైల్వే స్టేషన్ కానీ, గుణదల రైల్వే స్టేషన్ కానీ, అలాగే రాయనపాడు రైల్వే స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క లోకల్గా ఉన్న బాగా ప్రచారంలో టూరిజం పరంగా టెంపుల్స్ కానీ, అలాగే ప్లేసెస్ కానీ వాటిలన్నిటి కూడా డిజైన్లోనే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా సూలూరుపేటకి చెంగాలం టెంపుల్ ఫేమస్ కాబట్టి యొక్క డిజైన్ చూడండి. అసలు మొత్తం కూడా ఆ యొక్క గుడికి సంబంధించి ఆర్చ్ ఎంట్రీ ఇదంతా కూడా ఎలివేషన్ అనమాట. ఎంట్రీ ఎలివేషన్స్ టెంపుల్ లుకే ఉంటుందండి బయటంతా కూడా. 100% స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా అదే లుక్. మొత్తం స్తంభాలు కానీ కూడా ఇక్కడ పెట్టిన విండోస్ కూడా మీరు చూడొచ్చు. అలాగే పక్కనే మనకు శ్రీహరి కోట అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ర్యాకెట్స్ అవన్నీ కూడా చూడొచ్చు మీరు. ఇటు సైడ్ కానీ, అటు సైడ్ కానీ కూడా విండోస్ అండి. ఇటు సైడ్ పైనవి ర్యాకెట్స్ అనమాట. శ్రీహరి కోట ఉంది కదా. మొత్తం ఇక్కడ ఉన్న స్తంభాలు కానీ అంతా కూడా ఒక టెంపుల్ లుక్ తీసుకుని వచ్చేలాగైతే తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎంట్రీ దగ్గర ఆర్చ్ మళ్ళీ చూడండి. స్పేస్ అంటే పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి, ఇక్కడి నుంచి తిరుపతి కూడా వెళ్ళొచ్చు. ఆ టెంపుల్స్ కానీ, అలాగే శ్రీహరికోటకి సంబంధించి అన్ని కూడా చూడొచ్చు. అలాగే విండోస్ కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా విండో డిజైనింగ్ అనమాట. టెంపుల్ దగ్గర ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ విండోస్ కూడా. బయట పార్కింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారండి. ఇదివరకు అసలు చాలా చిన్నది, ఒక ఆషామాషిగా ఒక చిన్న బిల్డింగ్ లాగా ఉండేది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఏదైతే ఇది పాతది ఉందో సేమ్ ఇదే విధంగా ఉండేది. ఒక 2 ఫ్లోర్లో లేదా 3 ఫ్లోర్లో ఉండేది. ఇప్పుడు అంతా కూడా రిమూవ్ చేసి ఇటు సైడ్ అంతా కూడా బాగా ఇదైతే కట్టడం జరిగింది రీడెవలప్మెంట్లో భాగంగా. దాదాపుగా 1300 రైల్వే స్టేషన్లు అయితే మన ఇండియాలో అయితే డెవలప్మెంట్ చేయడింది. అందులో ఒక 190 వరకు కూడా ఆల్మోస్ట్ 100% అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట రీడెవలప్మెంట్లో భాగంగా. పార్కింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా బైక్స్ అన్ని కూడా అటు సైడ్ పార్కింగ్కి, బైక్స్ కానీ, కార్స్ కానీ అవన్నీ కూడా అటు సైడ్ అయితే పార్కింగ్ పెట్టేస్తున్నారు.
వెల్కమ్ టు సూలూరుపేట రైల్వే స్టేషన్. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ దగ్గర కూడా ఏదైతే మనకు టెంపుల్ దగ్గర ఆర్చ్ ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. బయట కూడా ఈ విధంగా ఎలివేషన్ అయితే ఉందన్నమాట. ఆ టెంపుల్ సంస్కృతి అంటే ఆ టెంపుల్ యొక్క నమూనా అయితే మొత్తం ఎలివేషన్ అయితే ఉంటుంది. ఇది ఆర్చి. ఇదంతా ఒక టికెట్ కౌంటర్ అండి. టికెట్ కౌంటర్ పక్కనే మనకి ఏంటంటే బాగా చైర్స్ అవన్నీ కూడా వెయిటింగ్ హాల్స్ అవన్నీ కూడా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వెయిటింగ్ హాల్స్. దాదాపుగా ఒక 50-60 మంది కూర్చునేలాగైతే ఈ యొక్క వెయిటింగ్ హాల్స్ అయితే బాగా డిజైన్ చేశారు. ఇది టికెట్ కౌంటర్ అనమాట. కౌంటర్ ఇదివరకు ఈ యొక్క సూలూరుపేట రైల్వే స్టేషన్ ఇప్పుడైతే చాలా రద్దీగా అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పక్కనే మనకి ఏంటంటే శ్రీహరికోట చాలా కంపెనీస్ ఉన్నాయి. అక్కడెక్కడి నుంచో వస్తున్నారు వర్క్ చేయడానికి. సో వాళ్ళందరూ కూడా బాగా ఫుల్ హెవీగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ రద్దీగా ట్రైన్ అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది. ఇవన్నీ కూడా కొత్తగా అనమాట. ఫ్యాన్లు కానీ చైర్లు కానీ ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా రీడెవలప్మెంట్లో భాగంగా చూడండి. టాయిలెట్స్ కానీ అలాగే ఇక్కడ ఆ, లిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా మెట్లు ఇవన్నీ కూడా కొత్తగానే రీడెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా మాకు బ్రిడ్జి లాగా పైనుంచి అన్ని ప్లాట్ఫామ్స్ ఉండేలాగైతే మొత్తం లిఫ్ట్లు అంతా కూడా కొత్తది వేశారు. మొత్తం 3 దగ్గరలు అయితే వేశారు. అవతల వైపు మొత్తం 2 దగ్గరలు. సారీ అండి, కొత్త లిఫ్ట్స్ అయితే కూడా మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూస్తే ఎలివేషన్ చూస్తున్నట్టు కదా టెంపుల్ అనుకుంటారు ఎవరైనా చూసుకున్నట్లయితే. మనకు లోకల్గా చెంగలమ్మ టెంపుల్ అనేది ఫేమస్ కాబట్టి ఆ టెంపుల్ యొక్క నమూనా అయితే ఎలివేషన్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది డిజైన్లో. సో అలాగే ఈ యొక్క శ్రీహరికోట కూడా దగ్గర కాబట్టి ఈ యొక్క సూలూరుపేటలో అయితే ఫ్యూచర్లో బాగా టూరిజంగా అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ల్యాక్లు ఉన్నాయి. పులిఘాట్ ల్యాక్ ఉంది, అలాగే శ్రీహరికోట ఉంది. ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా కూడా చిన్న చిన్న ఐలాండ్ లాగా ఉన్నాయి. ఇది లిఫ్ట్ అనమాట. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 1, 2, 3 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇవేంటంటే పాత బిల్డింగ్లు అండి. ఇది లేకున్నప్పుడు ఇవన్నీ పాత బిల్డింగ్స్ అనమాట. టికెట్ కౌంటర్ అయితే అటు సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ పాతవి. ఇక్కడున్న ప్రతిదీ కూడా చైర్లు ఇవన్నీ కూడా కొత్తగానే స్టీల్తో మొత్తం ఒక స్టీల్తోనే ఇంప్రూవ్ వచ్చేసారు. ఇదంతా బ్రిడ్జ్ అంతా కూడా స్టీల్తోనే వేసేసారు. ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఏంటంటే టికెట్ కౌంటర్ అవన్నీ కూడా ఇటు సైడ్ వచ్చాయి కదా. ఇది వరకు ఏంటంటే ఇక్కడ అనమాట. ఇక్కడ చూడండి, ఇది పాతది 3 ఫ్లోర్లతో అయితే ఉంది. ఇక్కడ ప్రయాణికులు వేచి ఉండు గది ఇదంతా కూడా టికెట్ కౌంటర్ అదంతా కూడా ఇటు సైడ్ అయితే ఉండే ఇంతకుముందు. ఏదైతే మన ఇండియాలో ఈ యొక్క అమృత్ భారత్ స్కీమ్లో రీడెవలప్మెంట్ చేస్తున్నారో రైల్వే స్టేషన్ని, కొన్ని రైల్వే స్టేషన్లు అయితే అసలు ఎయిర్పోర్ట్కి లెవెల్లో ఉంటుందన్నమాట. ఎలివేషన్ కానీ ఎంట్రీ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక లెవెల్ అయితే చేసుకొని రావడం జరుగుతుంది ఈ యొక్క రైల్వే స్టేషన్ అది.